హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. డైలీ 5ంటికి లేసేదానండి. ఈరోజు 6 అవుతుంది. ఎందుకంటే నిన్న త్వరగా పని చేసేసుకొని ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్దామని అనుకున్నాం. సాయి నువ్వు రావాలిరా, వెళ్ళగట్లేదు అని వాడికి వార్నింగ్ ఇచ్చి మరీ పడుకున్నా. అలాంటిదమ్మా ఎన్నింటికి వెళ్దామమ్మా అన్నాడు. 5 కల్లా వెళ్దామమ్మా అన్నాను. అలాంటిది 6 అయిందండి లేచేటప్పటికి. అయినా సరే ఆయన లేపి 10 నిమిషాలు పట్టింది సాయం లేపడానికి. 6 అయినా కానీ సరేలే నువ్వు రెడీ అవ్వని చెప్పి నేను రెడీ అయిపోయి మెట్లన్నీ తుడుచుకుంటూ వచ్చేసి కింద ముగ్గది వేసాను. నిన్న ముగ్గు అయిపోయింది కదా, చూపించాను కదా. ఇంకా మరి రెడీగా పెట్టుకోలేదనమాట. ఇంకా చాక్ పీస్ ఉంటే 2 ఇలాగే వేసాను. లైట్గా గీసాను అనమాట. పెద్దగా ఏమి కనబడట్లేదు. ఇదిగోండి షూ అయితే వేసుకొని వచ్చేసాం పార్క్ అయితే. ఇక్కడ చాలామంది చక్కగా షటిల్స్ అవి ఆడుతున్నారు. ఫస్ట్లో మేము ఆడదాం అనుకున్నాను. ఒకసారి షటిల్స్ అవి ఆడితే చెయ్యి నొప్పి అది వచ్చిందని చెప్పేసి డ్రాప్ అయిపోవడం. ఒకరోజు వాకింగ్కి వస్తే ఇంకో రోజు డ్రాప్ అయిపోవడం. ఇలాగే జరుగుతుంది. డైలీ రావాలి. ఇక్కడ ఈ పాప చూసారా ఎంత బాగా పరిగెడుతుందో, నడుస్తుంది, వంగుంటుంది, కూర్చుంటుంది. భలే ముద్దుగా అనిపించింది. కానీ నన్ను 10,000 స్టెప్స్ తిరగాలని చెప్పేసి సాయి కంపల్సరీ అన్నాడు అనమాట. అయ్యి బాబాయ్ 10,000 ఎక్కడ తిరగలరా, నేను తిరగలేను అని చెప్తుంటే, నువ్వు 10,000 నడవకపోతే ఎందుకమ్మా, ఇంకా ఏం లాభం అని చెప్పేసి అన్నాడు. సరేలే ఎన్ని నడుద్దాం అన్ని నడుద్దాం అని చెప్పేసి 10,000 అయితే పూర్తి చేశానండి. అప్పటికే 8:30 అయిపోయిందండి టైం. అవుతే ఇంకా కూర్చుండిపోయామన్నమాట. ఇక్కడ మొక్కలు అవన్నీ చూస్తున్నాము. అక్కడ బొబ్బాసి చెట్టు ఉంది, కాయలు కాసేసింది చిన్న చెట్టుకే. మన ఇంటికాడ కూడా బొబ్బాసి చెట్టు ఉందిరా, కాయలు కాయట్లేదు అనేసి అనుకున్నాం. ఈ ఆకులు అయితే కలరే అలా ఉంది, గ్రీన్ కలర్లో లేదు. ఇదిగోండి నేను చేశాను 10,146 మొత్తం తిరిగాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లు అది తుడిచి 9ంటికి ఇల్లు అది తుడిచి ఇదిగో ఇంక ఇలా కూర్చుండిపోయాను. పని ఏం చేయట్లేదు. అమ్మ ఇలా కూర్చుండిపోయింది అని చెప్పేసి అదిగోండి అలా తీస్తూ మాట్లాడుతున్నాడు. అదేదో పెట్టాడు వీడియో. ఇంకా చూస్తా కూర్చున్నాను అనమాట. ఇదిగోండి సామానం కూడా నిన్న అన్ని తోమేసుకున్నాను కాబట్టి రాత్రి కొన్నే ఉన్నాయన్నమాట. పర్వాలేదు మంచిగా. అవి తర్వాత కూడా తోమేసుకున్నాను. ఇంకా పిల్లలు ఏం వండుతావమ్మా, టిఫిన్ ఏమన్నా కావాలా అయ్యి అని అడుగుతున్నారు. నేనేం చేశాను, రాత్రి అన్నం ఉంది, ఫ్రైడ్ రైస్ చేసేయమ్మా అని చెప్పేసి సాయికి చెప్పేసాను అనమాట. ఈలోగా నేను మునక్కాయలు ఉన్నాయి కదా ఎక్కువగాని, వాటితోటి నిన్నైతే మునక్కాయ పప్పు మామిడికాయ వండాను. ఈరోజు మునక్కాయ సాంబార్ కింద పప్పుచారు టైప్లో కాద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు అవన్నీ కట్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ సాయి ఏమో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పాను. ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇస్తేనే చేస్తానని చెప్పాడు అనమాట. లేదనుకో, నేను కట్ చేయకపోతే తనంతట తను చేయాలనుకుంటే అవేమి వేయకుండా మసాలాలు వేసి చేసేస్తాడు. ఇదిగోండి ఇక్కడ చక్కగా అన్నీ వేసి చేస్తున్నాడు. అందులో మసాలాలు ఎక్కువ వేయొద్దు, నూనెలు ఎక్కువ వేయొద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నానే. మనం ఎక్కడ తింటామండి బాబు. అవన్నీ మసాలాలు అవి దిట్టంగా దట్టించాడు అనమాట. ఇదిగో ఇక్కడ నేనేం ప్రిపేర్ చేస్తున్నాను, మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని పప్పు కూడా వేరే గిన్నెలో కడిగేసుకుని చక్కగా కుక్కర్లోకి వేస్తాను అనమాట. ఇక్కడ ఇదిగోండి సాయి సాల్ట్ తగ్గించరా బాబు అంటే అదిగోండి సాల్ట్ వేసాడు. మీరు చెప్తే నెర్ర కబుర్లు మాత్రం చెప్తారు. టాప్ లెవెల్ ఏదన్నా అంటే ఇలాగమ్మా నువ్వు ఇలా చెయ్యాలమ్మా అలా చెయ్యాలమ్మా అని చెప్పుకుంటూ వస్తారు. అదిగోండి మ్యాగీ మసాలా వేస్తున్నాడు. ఆ మ్యాగీ మసాలా వీడు వేసిన ఉప్పు కాకుండా మ్యాగీ మసాలాలో ఎంత ఉప్పు ఉంటుంది అంటే టేస్టింగ్ సాల్ట్ ఉంటుందా, అవన్నీ వేయొద్దన్నా సరే వినట్లేదు. ఇప్పుడు అమ్మ మేము ఇంకా డైటింగ్ స్టార్ట్ చేయలేదు కదమ్మా అంటే డైలీ ఇంకా డైటింగ్ స్టార్ట్ చేయలేదు కదమ్మా ఇంకా రేపు నుంచి అమ్మ ఫస్ట్ రోజే డైట్ మొదలు పెట్టేయకూడదు. ఎగ్స్ తోటి కొంచెం ఏదన్నా తింటూ స్లోగా తగ్గించుకుంటూ రావాలి. ఇన్ని కబుర్లు చెప్పుకుంటూ వస్తారనమాట. అదిగోండి ఇక్కడ సోయా సాస్ వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాడు. నేను ఉప్పు కారం వేసేసి పసుపును కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా విజిల్స్ అవి వేయించేస్తే పప్పుచారు చేసేద్దామని చెప్పేసి. ఈ ఫ్రైడ్ రైస్ని చూడండి, ఏ రకంగా ఉండే తెల్లగా ఉండే రైస్ని ఏ రకంగా తీసుకొచ్చాడంటే కలరు అన్ని రకాలు వేసి చాలా దిట్టంగా తీసుకొచ్చాడనమాట. నేను ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం కారంగా ఉందిరా మీకు నచ్చుతుందిలే, నేను అయితే ఎంత ఉప్పు అయ్యి బాబోయ్ అనేసి అంటున్నాను. అలా అన్నానని చెప్పేసి నెయ్యి డబ్బా తీసుకొని చక్కగా నెయ్యి వేసాడు అందులో. అయితే ఇంకా తింటే చూస్తే ఎలా ఉంది, బిర్యానీ లెక్క ఉందన్నమాట. అన్ని రకాల మసాలా వేస్తే భలే ఉంది కదమ్మా అనేసి అన్నాడు. ఇంకా సరే అనుకున్నాను. లాస్ట్లో ఆడు నెయ్యి అది వేసిన తర్వాత ఆడు కూడా టేస్ట్ చేసేసాడు. ఇంకా బిర్యానీ లెక్క ఉంది. ఇలాగుంటే మాదమ్మకి అయితే బాగా ఇష్టం, మంచిగా తినేస్తుంది. బాగా పెట్టుకొని మంచిగా బాగుందమ్మా నెయ్యి వేసాడు కదా ఇంకా బాగుంది చాలానే అంట తినేసింది అనమాట. ఇదిగోండి
సూపర్, చాలా బాగా చేశాడు. నేనైతే పప్పు అది ఇక్కడ పెట్టేశాను కదా, అది విజిల్ వేసి లోపల చింతపండు అవన్నీ కూడా నానబెట్టేద్దామని చెప్పేసి ఓ పక్కన చింతపండు అవి నానబెట్టేస్తూ పనులు అవి చేసుకుంటున్నాను. ఎక్కడైనా పనులేమీ అవ్వలేదు కదా అసలు, మొత్తం ఏమీని. ఈరోజు అయితే బట్టలు కూడా ఉతకలేదు అసలు. ఇంకా అవి అలాగే స్టాక్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటున్నాను కదా, కానీ ఇప్పుడు అలా కాదు, బాగా స్టాక్ పడిపోతాయి పక్కనే. ఇంక ఇలా వాకింగ్కి వెళ్ళినా ఏమైనా కానీ పనులు అయితే బాగానే, బట్టలు తప్ప ఉన్న పనులన్నీ అయిపోయినాయి. అదిగోండి వాడు టేస్ట్ చేశాడు కదా, చాలా బాగా నచ్చేసింది అనమాట. అందరికీ పెట్టేసాడు. ఇదిగో గ్యాస్ అంతా మాత్రం రైస్ అది ఇంకా ఫ్రైడ్ రైస్లు అవి చేస్తే ఏ రకంగా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇంకొని పప్పు అయితే ఉడికిపోయింది, చక్కగా పులుసు అది వేసేసి చింతపండు పులుసు, పప్పు చారు ఉందండి. సూపర్గా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ములంకాడ పప్పు చారు అదిరిపోయింది. బాగా నాకు ఇప్పుడే అర్థమైపోతుంది, మొన్న చేసినప్పుడు పప్పు చారు పులుపు ఎక్కువైంది. ఎందుకంటే నేను అసలు అది ఉగాది రోజుని పులిహోర చేద్దామని నానబెట్టిన చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఇంకెన్ని రోజులు ఉంటుందిరా బాబు అని చెప్పేసి పిండేసి మొత్తం వేసాను. పులుపు ఎక్కువ అయిపోద్దేమని డౌట్ తోటే ఉన్నాను, అలాగే జరిగింది. ఇప్పుడు అలా కాదు, అసలు ఆ లుక్ చూస్తుంటేనే అదిరిపోతుంది అనమాట. అదరహు సూపర్ అనమాట. మనం కాడ పప్పుచారు అయితే చాలా చాలా బాగుంది. ఇంకా తాలింపు అది వేసేసాను, ఇంగువ అవన్నీ వేసి సూపర్ అనమాట, వేరే లెవెల్ ఉంది. మీకు అనిపిస్తుందా చూస్తుంటే ఆ పప్పుచారు, ములంకాయ పప్పుచారు? అయినా మీరు అయ్యో బాబాయ్ ఎన్నిసార్లు, మొన్న ములంకాడ చికెను, నిన్నేమో ములంకాడ టమాటా మామిడికాయ, ఈరోజు ములంకాడ మళ్ళీ పప్పుచారు. ఇంకా 4 ములంకాయలు ఉన్నాయి. ఎన్ని ములంకాయలు ఉన్నాయి ఆంటీ అని అంటారు. మీకు చూపిస్తున్నాను కదా అవన్నీ మరి అయిపోవాలి కదా, పాడవకూడదు కదా. పాడవకూడదని చెప్పేసి ఇలా డైలీ ఒకటి చేసేస్తున్నాను నేను. అదనమాట. ఇక్కడ చూడండి లాటు చాకుపోయి ఎలా పట్టుకుని ఉందో. ఇమ్మంటే ఇస్తుందా అడుగుదాం ఉండండి. అసలు ఎక్కడ ఇస్తుందా? నేను ఇంకా పీస్ తీసుకోవాల్సిందే, ఇంకా ఊరుకొనేది లేదని చెప్పేసి నేను తీసేసుకున్నాను అనమాట. అదిగోండి. ఇంకా ఇప్పుడు ఓన్లీ పప్పుచారు అయితే పెట్టాను కదా, పొద్దుటి రైస్ ఇంకా ఫ్రైడ్ రైస్ అవి తినేసారు కదా, ఇంకా అందరం నేనైతే కొంచెం తిన్నాను. ఇంకా సామాను అవి కూడా తోమేసి ఈలోగా రైస్ అది కడిగి పెట్టేసాను పక్కనే. వీళ్ళకి మరి పప్పుచారులోకి రైస్ అది ఉండాలి కదా. ఇంకా రేపు నుంచి చికెన్ షాపులు బంద్ కాబట్టి చికెన్ గుర్తుకొచ్చింది అనమాట. చికెన్ తీసుకురమ్మంటే పక్కనే ఇవి కాజాలు అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వస్తే ముందు వాటిని వండేద్దామని చెప్పేసి కూర కింద అదిగోండి కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. క్యారెట్లు కట్ చేసాను, క్యారెట్లు తిందాము విడిగా అని చెప్పేసి. అమ్మ ఇప్పుడు క్యారెట్లు తింటున్నాడు, కానీ అది ఏంటంటే చక్కగా తింటే నీ నోటికి రుచిగా అనిపించట్లేదు. ఎలాగంటే అసలు క్యారెట్ తింటే పటపట తినేసి మింగేయగలుగుతాము, అలా మింగడానికి రావట్లేదు అనమాట. ఆ క్యారెట్ నోట్లో తుక్కు కింద ఉండిపోతుంది. నాకు అనిపించింది సాయి ఏమంటాడో చూద్దామని చెప్పేసి అక్కడ పెడితే సేమ్ నేనైతే ఏదైతే అనుకున్నాను మనసులో ఆడది అన్నాడు. అయితే కూరలో వేసేస్తానమ్మా, ఈ చికెన్ దాంట్లో ఇవి వేసేస్తాను అని అంటే, ఏ అమ్మ బాగోదు అన్నాడు. ఏరే వెజిటేబుల్స్ కూడా మనం ఎక్కువ తినాలి కాబట్టి విడిగా తిని కన్నా ఇలా కూరలో వేసేద్దామని చెప్పేసి తీసుకురా అని చెప్పి కూరలో వేసాను అనమాట. అదిగోండి క్యారెట్ ఇది. కాకపోతే క్యారెట్ కూర తీయగా ఉంటుందేమో అని అనిపించింది అనమాట, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదా. అందుకని ఇదిగోండి గసగసాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు, కారం కొంచెం అన్నీ కూడా కొంచెం తక్కువలోనే వేసాను. ఈ కూరకి ఇంకొంచెం మోతాదు వేయచ్చు, కానీ నేను ఎక్కువ అయితే వేయలే, కొంచెం తగ్గించే వేసాను. ఇంకా తగ్గించాలి అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా తగ్గిందాము, ఆయిల్ తగ్గిందాము, ఈ కారాలు అవి తగ్గిందాము, స్పైసెస్ అన్నీ తగ్గిందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ప్యాకెట్లో అవి అయిపోతే నేనే ఇప్పుడు మసాలా అవి ప్రిపేర్ చేయాలి. ఇంట్లో ధనియా పౌడర్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి కదా, తెప్పించేసి ఇంకా అవన్నీ కూడా చేసేయాలి. ఇదిగోండి చూడండి కూర అయితే విజిల్స్ వేయించేసాను, 6 విజిల్స్ అన్నీ వేయించాను చక్కగా. ఇగో కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. బాగుంది కదా క్యారెట్లు, చికెన్ కర్రీ. అలాగా మనం వెజిటేబుల్స్ అవి వేసుకొని ప్రతి దాంట్లో ఇలా కొంచెం చికెన్ వేసుకొని వండుకుంటే బెటర్ అనుకుంటా. ఇంకా ఇంట్లో కలిమాకు లేదు, సాంబార్లో కొత్తిమీర ఉంటే కొంచెం వేసేసాను. పుదీనా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ పుదీనా కట్ చేసి కొంచెం వేద్దామని చెప్పేసి చెట్టు కాడికి వచ్చేసి కొంచెం పుదీనా అయితే కట్ చేశాను. అది కట్ చేసిన
చూస్తున్నప్పుడు వేరే ఆకులు ఏమొస్తాయా అన్నట్టు భయం వేసింది. అంటే అందులో వేరే వేరే కూడా ఉన్నాయి, బిల్లగన్నేరు ఆకులు అవన్నీ కూడా ఉన్నాయి. పుదీనా చూసుకుంటూ కట్ చేసి ఓ ప్లేట్లో అయితే వేసుకున్నాను. కొంచెమే తెచ్చాను. ఇంకా మొత్తం ఓపికగా కూర్చొని కోసే అంత ఇది లేదు. అప్పటికే ఫుల్ ఎండ ఉంది చూడండి, చాలా ఎక్కువ ఎండ. లేట్ అయిపోయింది కదా, ఆల్రెడీ కొంచెం కొంచెం ముందు తిన్నాం కాబట్టి ఫ్రైడ్ రైస్ ఏం పర్వాలేదు అనమాట. అదిగోండి అందులో అయితే వేసాను. కూర ఉందండి, తీయగా ఉందని ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ తీయగా అయితే ఏమీ లేదు, లైట్ అంతే. కూర టేస్ట్ చాలా బాగుంది. ఇలాగ అన్ని వెజిటేబుల్స్ వేద్దాం ఇంకా నుంచి ప్రతి చికెన్లో కానీ ఎందులో అయినా సరే వెజిటేబుల్స్ అందులోనే వేసి వండితే బాగుంటుందేమో అని నాకైతే అనిపించేసింది. సెపరేట్గా అయినా నేనైనా వండుకోవాలి వద్దంటే కనుక అని మనసుకైతే అనిపించింది. ఇదిగోండి రైస్ అయిపోయింది, ఓ పక్కన మునక్కాడ సాంబార్ పప్పుచారు అయిపోయింది, చికెన్ కాజాలది కూర అయితే అయిపోయింది. ఇంకా అందరం పెట్టుకొని తినేసాము. ఇలాగా కూర అయితే చాలా చాలా బాగుంది. మునక్కాడ సాంబార్ అయితే ఇంకా సూపర్ అనమాట, అదిరిపోయింది. ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు సినిమా సాయి చూస్తున్నాడు అనమాట. ఈ సినిమా పేరేంటి అన్నది అందరూ కమెంట్ చేయండి. ఈ సినిమాలో ఉన్న హీరో పేరు మీకు తెలుసా ఆల్రెడీ. ఈ హీరోకి తల్లిగా యాక్ట్ చేసింది ఎవరో తప్పకుండా కమెంట్ చేసేయండి.